మహాశివరాత్రి తిరునాళ్లకు పల్నాడు జిల్లాలోని కోటప్పకొండ క్షేత్రం ముస్తాబైంది. ఎంతో చరిత్ర ప్రాభవం గల కోటప్పకొండ పర్యావరణ పర్యాటక ప్రాంతంగాను ప్రసిద్ధి పొందింది. మహాశివరాత్రి పర్వదినాన త్రికోటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే భక్తుల రద్దీకి తగ్గట్టుగా అధికారులు ఏర్పాట్లు చేశారు. శైవ క్షేత్రాల్లో పల్నాడు జిల్లా కోటప్పకొండ త్రికోటేశ్వర ఆలయానికి ప్రత్యేక స్థానం ఉంది. ఆధ్యాత్మిక క్షేత్రంగానే కాకుండా పర్యాటక పర్యావరణ క్షేత్రంగా కోటప్పకొండ గుర్తింపు పొందింది. 1700 సంవత్సరాలుగా ప్రసిద్ధ క్షేత్రంగా పూజలందుకుంటున్న కోటప్పకొండపై శివయ్య త్రికోటేశ్వరునిగా దర్శనమిస్తాడు. త్రికూటాధిపతులుగా చెప్పుకునే 3 కొండల మధ్య శివుడు వెలిసినట్లు భక్తుల నమ్మకం. ఈశ్వరుడు మేధా దక్షిణామూర్తి స్వరూపముగా ఈ కొండపైనే తపస్సు చేశాడని స్థల పురాణం చెబుతుంది. దక్షయజ్ఞం అనంతరం ఈశ్వరుడు సతీ వియోగంతో ప్రశాంతత కోసం త్రికూటాద్రి పర్వతంపై తపమాచరించుచుండగా బ్రహ్మ విష్ణువులు సకల దేవతలు స్వామివారిని శాంతింపజేయడానికి ఇక్కడకు వచ్చారనేది భక్తుల నమ్మకం. 3 పర్వత శ్రేణులపైన త్రిమూర్తులు తపస్సు చేసినందున త్రికూటాలపై 3 స్వాములను భారీ విగ్రహాల రూపంలో ఇక్కడ ప్రతిష్ఠించారు. కోటప్పకొండ దిగువ సన్నిధిలో వరసిద్ధి వినాయక దేవాలయం, కోటేశ్వర స్వామి ఆలయం, సోపాన మార్గాన భక్తురాలు ఆనందవల్లి ఆలయం, రుద్ర శిఖరంపై పాత కోటేశ్వర స్వామి క్షేత్రం, విష్ణు శిఖరంపై పాప విమోచనేశ్వర స్వామి దేవాలయం, ఎగువ సన్నిధిలో వినాయక విగ్రహం, మేధా దక్షిణామూర్తి ఆలయం, నాగేంద్ర స్వామి పుట్ట, నవగ్రహ మండపం, సాలంకయ్య మండపం, శాంతి యాగశాల వంటి దర్శనీయ స్థలాలు భక్తులను కట్టిపడేస్తాయి. ఇవన్నీ ఒక ఎత్తు, అబ్బురపరిచే సహజ అందాలు మరో ఎత్తు. ఒకప్పుడు రాళ్లు రప్పలు చిట్టడివిగా ఉండే ఈ ప్రాంతం ఇప్పుడు కొత్త అందాలతో కళకళ్లాడుతోంది. కొండ దిగువన నూతనంగా ఏర్పాటు చేసిన శివపార్వతుల భారీ విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇప్పుడే ప్రభలు కట్టుకుని జాగరణ చేసుకుంటూ హరికథలు కానీ సాంస్కృతిక కార్యక్రమాలన్నీ పెట్టుకుని జాగరణ చేసుకుని స్వామివారి దర్శనం చేసుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. ఈనాడు మన కాలాతిక్రమణంగా పెరిగి ఇప్పుడు ఎలక్ట్రికల్ ప్రభలు వచ్చేసినాయి. ఆ ఎలక్ట్రిక్ ప్రభలు ఎంతో వెచ్చించి దాదాపు 45 అడుగుల దాకా ఎత్తు కట్టుకొని వాళ్ళు అక్కడి నుంచి పల్లెటూరు నుంచి తోడుకొని వచ్చి తెల్లవారు జాగరణ చేసి స్వామివారి దర్శనం చేసుకుంటారు. స్వామివారి మేధా దక్షిణామూర్తి స్వరూపంగా ఇక్కడ దక్షిణ అంతరం వచ్చాడు కాబట్టి మేధా దక్షిణామూర్తి స్వరూపంగా ఈశ్వరునిగా కొలుస్తుంటారు. ఇక్కడ ఈ స్వామివారిని కొలిచిన వారికి అందరినీ కూడా ఎన్ని మేధస్సు బుద్ధి ప్రజ్ఞ బలము ఆయుష్ తేజస్సు గురుబలం ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఎంతోమంది భక్తులు కూడా పాతకాలం చెప్పడం జరిగింది. మా అందరితో కూడా అయ్యా మేము పలానా ఉద్యోగం కోసం వచ్చాము, మాకు ఉద్యోగం నెరవేరింది, మాకు పూజ చేయండి అని చెప్పడం. అదే సంతానం లేని వారికి సంతానం కానీ రోగ పీడితులు లేని వారికి రోగాలు తగ్గడం కానివ్వండి, తర్వాత ఉద్యోగ రీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ అన్ని రంగాల వారికి కూడా ఇక్కడ స్వామివారి ఎంతో మందికి వారి పేరు పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ స్వామివారి పేరు పెట్టుకుంటూ స్వామివారికి ఇక్కడ సంతానం లేని వారికి ఉద్యోగులు కట్టడం ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి. కోటప్పకొండ తిరునాళ్లను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ ఉండటంతో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. రంగురంగుల అందాలతో కోటప్పకొండ మెరిసిపోతూ భక్తులను అమితంగా ఆకట్టుకుంటుంది. కేవలం శివరాత్రి కార్తీక మాసం పర్వదినాల్లోనే కాకుండా ఏడాదంతా భక్తులను రప్పించేందుకు కోటప్పకొండపై దివంగత మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పలు అభివృద్ధి పనులను చేపట్టారు. కొండ దిగువ భాగంలో పిల్లల పార్కు, కాళింది మడుగు, బోటు షికారు వంటివి ఏర్పాటు చేశారు. వివిధ రకాల జంతువులు పక్షులతో ఏర్పాటు చేసిన జంతు ప్రదర్శనశాల మహిళలు పిల్లలను విశేషంగా ఆకట్టుకుంటుంది. కోటప్పకొండను కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా అందంగా ఆహ్లాదంగా పర్యాటక ప్రాంతంగా డాక్టర్ కోడెల తీర్చిదిద్దారు. మహాశివరాత్రి ఉత్సవాలకు వివిధ జిల్లాల నుంచి లక్షలాది మంది భక్తులు కోటప్పకొండకు తరలివస్తారు. అందుకు తగ్గట్లుగానే ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ కారణాల రీత్యా కొండపైకి మినీ బస్సులను మాత్రమే అనుమతించనున్నారు. తిరుగు మార్గంలో ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా రహదారులను విస్తరించారు. ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత 15 సంవత్సరం కూడా ఈ పండుగ ఎంతో ఘనంగా చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వం మీద ఆధారపడకుండా మన ఉమ్మడి కూటమి నాయకులు కార్యకర్తలు మహిళలు అందరూ కూడా వీర మహిళలు మహాశక్తి మహిళలు అందరూ కూడా కొండ ప్రాంతాన్ని అంతా కూడా శుభ్రం చేయడం జరిగింది. గడిచిన 5 ఏళ్లుగా మరి వైసీపీ ప్రభుత్వంలో కొండ ప్రాంతం అంతా కూడా మరి సరైన రీతిలో శుభ్రంగా లేదు కాబట్టి ఆ కార్యక్రమాన్ని ముందుండి మరి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. పార్కును కూడా శుభ్రం చేశాము. అదే ఎర్రజరువు ప్రాంతాన్ని టూరిజం ప్రాంతం అనమాట, అది అక్కడే
మరి లేదర్ షో కూడా అక్కడే జరుగుతుంది. కాబట్టి ఈసారి కూడా మేము అందరం కూడా అక్కడ ఎల్ఈడి స్క్రీన్ పెట్టి మరి సినిమాలు కూడా వేయడానికి ఎన్టీ రామారావు గారి సినిమాలు దక్షయజ్ఞం కానీ, భూ కైలాసు, అదేవిధంగా ఇటువంటి సినిమాలన్నీ కూడా దేవుడి సినిమాలన్నీ అక్కడ వేయడానికి పండగ రోజు సాయంత్రం 6 నుంచి ఆ నైట్ అంతా వేయడానికి సిద్ధంగా ఉన్నాం అన్నమాట. త్రికోటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు ముందస్తుగానే కోటప్పకొండకు తరలి వస్తున్నారు. భక్తుల కోసం లడ్డూ ప్రసాదంతో పాటు అరిసెలు విక్రయిస్తారు. లక్షల సంఖ్యలో ప్రసాదాలు సిద్ధమయ్యాయి. భక్తుల రద్దీకి తగ్గట్టుగా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఈ స్వామివారి యొక్క లడ్డు ప్రసాదాన్ని 20 గ్రాముల లడ్డు ప్రసాదాన్ని ఉచితంగా పంపిణీ చేయమని చెప్పి మా మినిస్టర్ గారు తెలియజేస్తున్నారు. దానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. అదేవిధంగా లడ్డు ప్రసాదాలు కొనుక్కునే వారికి స్వామివారి లడ్డు దాదాపు 2 లక్షల లడ్డూలను 1 లక్ష అరిసెలు కూడా ఏర్పాటు చేసి ఉన్నాం భక్తులకు ఇబ్బంది లేకుండా. కాబట్టి అందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి చక్కగా కూడా భక్తులందరూ కూడా క్రమశిక్షణతో వచ్చి స్వామివారిని దర్శించుకొని పక్క భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఎటువంటి సమస్యలు కూడా రాకుండా భక్తులు అందరూ సహకరించాలని కోరుకుంటున్నానండి. టికెట్లు కూడా ఈసారి అండి ఆన్లైన్ టికెట్స్ మన అంతకుముందు విఐపి టికెట్లన్నీ ఉండేయండి. ఇప్పుడు అవి లేకుండా వాటి ప్లేస్లో విఐపి టికెట్ 300 రూపీస్ పెట్టి అవి కూడా అన్నీ కూడా ఆన్లైన్లో ఏర్పాటు చేస్తున్నామండి. కాబట్టి వెబ్సైట్లో ఉంది, వెబ్సైట్లో చూసి మీరు తప్పకుండా కూడా ఆన్లైన్లో తీసుకోవచ్చండి. అదేవిధంగా 100 రూపాయల టికెట్, 200 రూపాయల టికెట్, 500 రూపాయల టికెట్ అంటే అభిషేకం టికెట్ ఇవి కూడా ఆన్లైన్లో ఏర్పాటు చేస్తున్నాము. కోటప్పకొండ అంటేనే ప్రభలు. చుట్టుపక్కల గ్రామాల వారు ప్రభలు కట్టి శివరాత్రి సందర్భంగా కొండకు తీసుకొస్తారు. రాత్రంతా సందడిగా గడుపుతూ జాగారం చేస్తారు. ఇక కోటప్పకొండ తిరునాళ్ల కోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ నెల 15న తెల్లవారుజామున 1 గంటకు దర్శనాలు ప్రారంభిస్తున్నారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. మహాశివరాత్రి వేడుకల ఏర్పాట్లను కలెక్టర్ కృతికా శుక్లా, ఎస్పీ బి కృష్ణారావు పరిశీలించారు. ప్రభల కోసం 1 రోజు ముందే ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. లైన్స్ కావచ్చు, షేడ్ దానికి సంబంధించి షేడ్ కావచ్చు, వాటర్, బటర్ మిల్క్ ఫెసిలిటీస్ అన్ని పిల్లలకి, సీనియర్ సిటిజన్స్ కి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి లేదా చెక్ చేయడం జరిగింది. ఈసారి దర్శనం 1 AM 15th రోజు 1 AM మొదలు పెడుతున్నాము. లాస్ట్ ఇయర్ 4 AM స్టార్ట్ చేసాము, కానీ ఈసారి కొంచెం అర్లీగా మొదలు పెడుతున్నాము. దాంతోపాటు మార్నింగ్ 9 AM శ్రీ గొట్టిపాటి రవికుమార్ సార్ మినిస్టర్ గారు ఇక్కడికి వచ్చి ప్రభుత్వం వైపు నుంచి పట్టు వస్త్రాలు కూడా సమర్పణ చేస్తారు. కాబట్టి కొండ దిగువన 3 జనరల్ పార్కింగ్లు ఏర్పాటు చేసి జనానికి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. వీఐపీల కోసం 8,000 టికెట్లు పెడితే అవి పూర్తిగా విక్రయమయ్యాయి.